అమెరికా సుంకాలపై అధ్యయనం చేస్తున్నాం. బడ్జెట్పై దేశవ్యాప్తంగా చర్చిస్తున్నాం. బాధ్యతగా ఏపీకి సహకారం అందిస్తున్నాం. మీడియాతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ట్రంప్ గారి ఫోటో చూడండి ఎట్లా ఇట్లా కోపంగా చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దరిదాపుల ఆయన ఫోటో ఎప్పటికీ అట్నే ఉంటుంది. అంటే కోపం అంటే బాగా స్మైలీ ఫేస్ నవ్వుతాడు. అసలు ఎట్లా చూస్తాడు అంటే నార్మల్గా ఏంటంటే అమెరికా విధించే సుంకాలపై చాలా అధ్యయనం చేస్తా ఉన్నాం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అంటారు. దేశం మొత్తం చర్చిస్తున్నారట. దేశం మొత్తం చర్చిస్తే మీరు పెట్టిన జిఎస్టీ ఇలా పుట్టిన పిల్లాడు అంతే కదా, ఇట్లా పుట్టాగానే అట్లా జిఎస్టీ పడుతుంది పిల్లాడి మీద. పాల డబ్బా ఇట్లా పుట్టాగానే జిఎస్టీ పడుతూ ఉంది. ఇక చనిపోయి వాళ్ళు ఏమంటారు ముసలి వాళ్ళ దగ్గర వరకు కూడా జిఎస్టీతోనే మనం జీవనం సాగిస్తాం. అంటే ప్రతి మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఇలా జిఎస్టీ కూడా అంతే అవసరం అని చెప్పి ఇలా మోడీ గారి ప్రభుత్వం నిరూపిస్తూ ఉన్నది. అంతే కదా వాస్తవానికి. వాస్తవం. మళ్ళీ ఇది కూడా సామాన్యులు వాడేటి సామాన్యుల మీదనే అంటే దాని వెయిట్ బరువు ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా మనకు ఏదైతే సామాన్యునికి అందుబాటులో ఉంటుందో తెలిసి తెలియక ఇలా నార్మల్గా ఒక 1000 రూపాయలు ఖర్చు చేస్తే తెలిసి తెలియకుండా మనం 500 రూపాయలు ప్రభుత్వానికి కడతాను. 200 రూపాయలు 300 రూపాయలు ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని అది ఆ బిల్ అని ఈ బిల్ అని దరిదాపులో మన ఒక రోజులో దరిదాపులో ఒక 300-400 రూపాయలైనా మనం ట్యాక్స్ రూపంలో చెల్లిస్తారు. అది జనాలు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళకు ఉచితాలను చూస్తారు. ఇటు ట్యాక్స్ రూపంలో ఇటు తీసుకుంటున్నారు. ఒక చేత కుడి చేత తీసుకొని ఇంత కుడి చేత తీసుకొని ఎడమ చేతితో ఇంత ఇసుడుతున్నారు. మనకు అది అర్థం అవ్వట్లేదు. ఏదైనా బాధ్యతగా ఏపీకి సహకారం అందిస్తున్నాం అంటారు. ఏపీకి సహకారం అందించలేదు అనుకోండి, అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా అంటాడు. అప్పుడు ఏమైందంటే ఆల్రెడీ ఇటొక చేతికి చంద్రబాబు నాయుడు కట్టుకున్నారు, ఇటు పక్కనేమో నితీష్ కుమార్ గారి చేతిని కట్టుకోవడం జరిగింది. ఇదేంట్లో ఎవరు పక్కకు కాలు కట్టుకోవడం జరిగింది. ఎవరు పక్కకు జరిగినా కూడా ఒక కుంటుకుంట నడవాల్సిన పరిస్థితి అలా బీజేపీ ప్రభుత్వానికి అక్కడ ఉన్నది. అనగా సరైన మెజారిటీ రాలేదు కాబట్టి మొత్తం కూడా ఇలా చంద్రబాబు నాయుడు కానీ అటు పక్కన నితీష్ కుమార్ గారు లేకపోతే పూర్తిగా ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా మేము నెరవేరుస్తున్నాం అంటే బాధ్యతగా ఉండాల్సి వస్తుంది 100%గా. తప్పదు అట్లా.